వారి మీద కేసు కట్టమని చెప్పి వైసీపీ పేటీఎం డాగ్స్, వైసీపీ పుల్కాగాలు, లాజిక్ కూడా తెలియదు, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి రాజకీయాల్లో. లాజిక్ లేకుండా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి కేసు కట్టాలంట. ముందు మీ ఇంట్లో మీ ఊర్లో చచ్చిపోయిన మీ బాబాయ్ కథ ఏమైంది? బాబాయ్ హత్య కేసు ఏమైంది? మీ ఇంట్లో చనిపోయిన మర్డర్ చేసిన బాబాయ్ హత్య కేసు ఫస్ట్ నిందితులు పట్టుకోండి. మీరు మళ్ళీ మా గురించి మాట్లాడతారు. ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే పాపం దురదృష్టంతో బాధపడతారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి నేను రోజు 10 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. అలాగే దిల్ రాజు గారు 10 లక్షలు ఇచ్చారు, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాము, పెద్ద కొడుకులాగా నేను ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాం, మన అన్నదండలు ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా కొంతమంది వైసీపీ రాజకీయ జ్ఞానమైన పుల్కాగాలు పవన్ కళ్యాణ్ గారు వల్ల చనిపోయినట్టు హాస్యాస్పదంగా ఉంది. మీరేసిన దరిద్రపు రోడ్లు వాళ్ళు చనిపోయారు. రోడ్లు సరిచేయకుండా చనిపోయారు. గుంతల రోడ్లు, ఎటువంటి రోడ్లు మనం చూసుంటాం. అన్నీ సరిదిద్దుతున్నాం, వేస్తున్నాం రోడ్లన్నీ కూడా. ముందు మీరు బాబాయ్ హత్య కేసు తేల్చండి రా బాబు. మళ్ళీ మీరు తెలుస్తారు. సొంత చెల్లిని బయట తరిమేశారు. సొంత సునీత గారు ఏడుస్తున్నారు. మా నాన్న చంపినాడు పట్టుకొని రానేసి. ఇవన్నీ మీరు చేయండి. చంపేసిన మీరు మాట్లాడతారు మా గురించి. మర్డర్లు చేసినాడు మీరు, యాక్సిడెంట్లో చనిపోయిన రాజకీయం చేస్తారా? అలా చనిపోయినారంటే